వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పచ్చి రొయ్యలు బంగాళదుంప కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి. ప్రాసెస్ చూపిస్తానండి మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పించి ఈ మిగతా మసాలాలన్నీ ఈ పచ్చి రొయ్యలో కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక స్టీల్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. వాసన పోయేంత వరకు మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మసాలాలను కలుపుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, కర్రీ ఇలా చేసుకోవాలండి. దీని కాంబినేషన్గా నేనైతే చారు చేశానండి. చారు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.